కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి ఏపీలో ఉన్న 13 జిల్లాల నుండి భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్ళు నేరుగా కడప జిల్లాకు చేరుకున్నారు. అయితే ఈరోజు జరుగుతున్న 3వ రోజు మహానాడు కార్యక్రమానికి గతంలో 1982లో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి నేటికి దాదాపుగా 43 సంవత్సరాలు గడుస్తుంది. రాజకీయాల్లోకి పార్టీ పేరును నిర్మించి రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లోనే పార్టీ అతిపెద్ద పార్టీగా జాతీయ స్థాయిలో తమకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చి తెలుగు గౌరవాన్ని చాటినటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగిన మహానాడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరోసారి జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు గారిని నియమించినటువంటి పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి ఈ సభకు వచ్చిన కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వస్తున్నారు, ఎలా ఉంది ఇక్కడ ఈరోజు ఫైనల్ 3వ రోజు మహానాడు కార్యక్రమాలు జరుగుతాయి? సార్, మేము నంద్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తున్నాం సార్. వైఎస్ఆర్ నగర్ నుంచి అక్కడ 38వ వార్డు ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను. ఇక్కడ 3వ రోజు జనాన్ని చూస్తుంటే అసలు భూమి నుంచి ఆకాశం నుంచి దిగిపడ్డ జనంలా ఇక్కడ తెప్పలుగా వస్తున్నారు. స్వచ్ఛందంగా కార్యకర్తలు అభిమానులు ఎక్కువ వస్తున్నారు సార్. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, చంద్రబాబు మీద నమ్మకం, లోకేష్ బాబు గారి నమ్మకంతో ఈ జనం వస్తున్నారు సార్. ఎందుకంటే స్వచ్ఛందంగా మహిళా సోదరమణులు చాలా ఎండనక వాననక చూడు పాపం ఎంతోమంది స్వచ్ఛందంగా వస్తున్నారు సార్. జనం తోలిన జనం కాదు, స్వచ్ఛందంగా వచ్చిన జనము. 3వ రోజు కనీసం 2 రోజులు వచ్చాం సార్. మొదటి రోజు 2వ రోజు కూడా పబ్లిక్ చాలా బాగా వచ్చారు. ఇక్కడ వచ్చిన జనాన్ని కూడా మంచినీటి సౌకర్యం, భోజన సౌకర్యం కూడా ఈ మహానాడు వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారని మేము నమ్ముతున్నాం సార్. ఈరోజు జనం విశేష ధనం వస్తున్నారు. అంచనా మేము 5 లక్షలు అనుకుంటున్నాము. 5 లక్షలు కాదు సార్, 10 లక్షలు దాటే అవకాశం ఉందని మా యొక్క నమ్మకం సార్. అంటే ఓవరాల్గా మీ నంద్యాల అసెంబ్లీ కావచ్చు లేదా ఆ పార్లమెంటు నుంచి మొత్తం ఎంతమంది వచ్చారు, ఎలా అంటే వస్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు, ఎలా వచ్చారు? సో నంద్యాల అసెంబ్లీ నుంచి దాదాపుగా 120 వెహికల్ సార్. రూరల్ నుంచి 60 వెహికల్, అర్బన్ నుంచి 60 వెహికల్ సార్. దాదాపు 120 వెహికల్ ఆర్టీసీ బస్సులు. ఒక్కొక్క బస్సుకు 50 మంది, అంటే 5,000 మంది జనసంఖ్య కేవలం నంద్యాల కాన్స్టిట్యూన్సీ నుంచే వచ్చాం సార్ మా అంచనా ప్రకారం. ఇంకా కొంతమంది సొంత వెహికల్, దాదాపు మా అంచనా ప్రకారం 80 సొంత వెహికల్ కూడా వచ్చాయి. ఒక్కొక్క వెహికల్కు దాదాపు 5 మందిని కూడా వాళ్ళు ఒక 100 మంది అవుతారు సార్. దాదాపు 5,000 పైనే నంద్యాల కాన్స్టిట్యూన్సీ వచ్చారు. స్వయంగా మంత్రి గారు, న్యాయశాఖ మైనార్టీ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ సార్ గారు, వాళ్ళ తనయుడు ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు దగ్గరుండి జనాన్ని సమీకరించారు సార్. చాలా మోటివేట్ చేశారు, చాలా మోటివేట్ చేశారు. విశేష స్పందన రావడానికి చాలా వాళ్ళు కష్టపడుతున్నారు సార్. అయితే మరి కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ చూస్తుంటే, ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది? ఇక్కడ అశేష జనవాహిని చూస్తూ ఉంటే భూమి మీద ఇసుక వర్షం కురిసిందా అనేటట్లు కనిపిస్తూ ఉంది. నంద్యాల నుంచి దాదాపుగా 100 వెహికల్స్ మాకు ఫరూక్ సార్ గారు పంపించారు, మినిస్టర్ గారు పంపించారు. ఫిరోజ్ అన్న గారు కానీ, ఫయాజ్ అన్న గారు కానీ నంద్యాల నుంచి ప్రత్యేకమైన వెహికల్స్ ప్రతి వార్డుకు అరేంజ్ చేసి జనసందోహాన్ని అంతా మనస్ఫూర్తిగా తరలించినారు. ఇక్కడ భోజన వసతులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ సంపూర్ణంగా జనాలకు అందజేసినందుకు చాలా సంతోషపడుతున్నామండి. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అంటే ఇక్కడ ఈరోజు మహానాడు 3వ రోజు కార్యక్రమం ఫైనల్ జరగబోతుంది, ఎలా ఉన్నాయి మొత్తం? ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. యువతకు కూడా ముఖ్యంగా ఉత్సాహం వస్తుంది. ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు గారు యువతకు ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మేమైతే నంద్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాం. మా నంద్యాల కాన్స్టిట్యూన్సీలో మా యువతకు సపోర్ట్గా ఎన్ఎండి ఫిరోజ్ గారు ఉన్నారు. వాళ్ళ ఆయన అడుగుబాటులో నడుస్తూ, న్యాయశాఖ మంత్రి వారి అడుగుబాటులో నడుస్తూ మా ఎన్ఎండి ఫిరోజ్ గారు యువతను మోటివేట్ చేస్తూ ఇలాంటి మీటింగ్లు ఇంకా సక్సెస్ చేయాలని చెప్పి వాళ్ళు బాగా నిరంతరం కృషి చేస్తున్నారు. మేము నంద్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది? అంటే గతంలో మీ ఆంధ్ర ప్రాంతంలో ఇలాంటి మహానాడు పెట్టారు, ఈసారి రాయలసీమలో పెట్టడం జరిగింది, ఎలా ఉంది? చాలా చక్కగా ఉన్నదండి. రాయలసీమకి మేము విజయనగరం జిల్లా నుంచి ఎంతో ఆనందంగా వచ్చాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరిగాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. రాయలసీమ వాసులు కూడా, శాంతి వాసులు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని వెరీ థ్యాంక్ యూ అండి. అలాగే అక్కడ అక్కడ ఏర్పాట్లు కానివ్వండి, టెంట్లు కానివ్వండి, చాలా చక్కగా మహానాడుకి ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ మహానాడు ప్రత్యేకత ఏంటంటే 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 43 ఏళ్ళ లోకేష్ బాబు గారికి 40 ఏళ్ళ రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి నాయకుడిని ఈవేళ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయబోతున్న సందర్భంలో మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. విజయనగరం నుంచి మేము అతిథి గజపతి రాజు గారి కాన్స్టిట్యూన్సీ విజయనగరం నుంచి వచ్చామండి. ధన్యవాదాలు. అయితే చూస్తున్నాం కదా, ఈ ప్రాంతం ఎక్కడ చూసినా అంతా కూడా తెలుగు తమ్ముళ్ళందరూ భారీ జనసందోహం ఇక్కడికి చేరుకుంటున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎలా ఉంది? ఈరోజు ఫైనల్ మహానాడు జరగబోతూ ఉంది. ఒక రాయలసీమ ప్రాంతంలో ఈ మహానాడు జరుగుతూ ఉంది. మేము అల్లగడ్డ ప్రాంతం నుంచి వచ్చాము సార్. భూమా అఖిలమ్మ గారి ఆధ్వర్యంలో వచ్చినాము. మా రాయలసీమకు రావడము మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అసలు ఇంత సభ కడపలో జరగడము
మేము ఎక్కడ చూడలేదు. కనివిని ఎరగని 43 సంవత్సరాల మహానాడు ఈ కడపలో ఈ యొక్క జనసమూహంగా ఈ యొక్క మహానాడు మహోత్సవము చాలా గొప్పగా జరిగింది. మంచి భోజనాలు కూడా బాగా ఏమిట్లో కూడా కొదవ లేకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ రాయలసీమకు గొప్ప అవకాశం ఇచ్చినాడు. మరి ఈ యొక్క మహోత్సవంలో మేము పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది సార్. ఇది మొత్తంగా ఇక్కడికి వస్తున్నటువంటి యువత కావచ్చు లేదా ఇక్కడికి వచ్చే పబ్లిక్ అంతా కూడా పూర్తి స్థాయిలో సభ ఏదైతే 2 రోజుల పాటు సభ జరిగిందో ఈ ప్రాంగణం అంతా కూడా తెలుగు ఈ పసుపు మయంతో పాటు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? ఈరోజు ఫైనల్ రోజు మహానాడు జరుగుతుంది. మాది శ్రీశైలం నియోజకవర్గం అండి. మాది బుడా రాజశేఖర రెడ్డి మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వచ్చాము. దాదాపు అంటే చాలా వేల మంది ఇక్కడికి మహానాడు మీటింగ్కి హాజరయ్యాము. ఇక్కడ చక్కగా ఏర్పాట్లు బాగున్నాయి. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ బాగా మమ్మల్ని అన్ని ఏర్పాట్లలో బాగా చక్కగా చూసుకున్నాడు. మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధిలో తీసుకెళ్తున్నాడు. ఇంకా మా చంద్రబాబు నాయుడు గారిని కూడా మా ఆత్మకు శ్రీశైలం నియోజకవర్గానికి తీసుకొని వచ్చి బానకచర్ల రిజర్వాయర్ని కూడా చూపించి ఆయన చాలా చక్కగా అభివృద్ధి పనులు చేస్తున్నాడు. ఆయన నాయకత్వంలో చాలా మేము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ భవిష్యత్తులో మా ఎమ్మెల్యే గారు మరి రాష్ట్రానికి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. చాలా బాగుంది. ఇది చూస్తున్నాం కదా, ఈ ప్రాంగణం అంతా కూడా నిన్న జరిగిన ఈ మహానాడు 2 రోజుల పాటు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంగణం అంతా కూడా అంత జనసంద్రోహంగా ఈరోజు జరిగే ఫైనల్ సభ ఏదైతే ఉందో దాదాపుగా 5 నుండి 6-7 లక్షల వరకు కూడా జన సమీకరణ ఉంటుందనే పక్కా ప్లాన్తోనే ఇదంతా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ ఏర్పాట్లతో పాటు దాదాపు నిన్న చేసిన ఏర్పాట్లు కంప్లీట్గా ఇప్పటికే ఇక్కడ మనం చూసే ఈ విజువల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా నిన్న జరిగిన మహానాడు కార్యక్రమం. ఇక్కడ నుండి నేరుగా ఇక్కడ భోజనాలు చేసిన తర్వాత నేరుగా సభ ఏదైతే ఉంటుందో అక్కడ జరగడానికి వెళ్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఏవైతే 33 మహానాడులు ఇప్పటి వరకు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మహానాడుకు ప్రత్యేకమైనటువంటి ఒక చారిత్రకమైనటువంటి ప్రత్యేకత ఉండాలనేటువంటి నేపథ్యంలోనే దాదాపుగా 450 ఎకరాల విస్తీర్ణంలో కార్ పార్కింగ్ కావచ్చు లేదా ఆ సభ ప్రాంగణం అంతా కూడా 150 ఎకరాలలో ఏవైతే వచ్చే ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ పబ్లిక్ అందరినీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఇటు వారికి ఉండే ఈ భోజన సదుపాయం కావచ్చు లేదా అక్కడ పబ్లిక్ వచ్చే వారికి కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కంప్లీట్గా చైర్స్ కానీ మిగతా వాటన్నింటిని కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కడప నుంచి. For more videos like this, subscribe Big TV channel.